ఒక్క మనకే కాదు, మనతో పాటు కుటుంబంలో సభ్యులు ఉంటారు, వాళ్ళది కూడా లెక్క కట్టాలి. రెండోది, మనిషి అంటే ఉట్టి అన్నం తిని పని చేసుకుంటాడు అంతేనా? కాదు కదా. బట్ట వేస్తాడు, డాక్టర్ దగ్గరికి పోతాం జ్వరం వస్తే, పిల్లలు చదివించుకోవాలి, ఉండటానికో ఇల్లు కట్టుకోవాలి, చిన్నదో పెద్దదో ఇల్లు అయితోటి కట్టుకోవాలి. ఈ ఖర్చులన్నీ కలిపితే అప్పుడు మన జీతం నిర్ణయం కావాలి. లేకపోతే ఏమవుతుందంటే కిరాయికి అయ్యే ఖర్చు తీసేస్తే తినటానికి ఉండదు, చాలదు తినటానికి. పిల్లల ఫీజులకు తీసేస్తే మిగిలదు, మనకు బట్టలకు సరిపోను మిగిలదు. కాబట్టి ఇవన్నింటికి సరిపోయేంత జీతం మనకు రావాలి. ఆ సరిపోయేంత జీతం మనం రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తించలే ఈ విషయాన్ని. ఇన్ని రోజులు ఏం చేసిందంటే నువ్వు మనిషిలాగా బతికి పనిచేయటానికి ఎంత నీకు తిండి కావాలనో గంత దానికి అయ్యే ఖర్చు ఎంతనో లెక్కగట్టి జీతం ఇచ్చింది. ఈ మధ్యన ఏమంటున్నారంటే ఉట్టి నువ్వు తిండి అంటే ఎట్లా కుదురుతుంది? తర్వాత ఇంకో విషయం కూడా వస్తుంది. ఓ 1/4 కిలో అంతా అన్నం వండుకొని అందులో ఇంత ఎల్లిపాయ మిరం కలుపుకున్నా కానీ తిని బతకొచ్చు. కానీ డాక్టర్లు ఏమంటుండంటే అట్లా మీరు లెక్కగట్టుడు కరెక్ట్ కాదు. మనిషి ఆరోగ్యంగా బతికి పనిచేయాలంటే ఉట్టి ఎల్లిపాయ కారంతో అన్నం కలుపుకొని తింటే, లేకపోతే పచ్చిపులుసు పోసుకొని కలుపుకొని తింటే చాలదు. కొంచెం దాంట్లో కూర ఉండాలి, పప్పు ఉండాలి, పెరుగు ఉండాలి. ఇక నేను ఇంకా మాంసం లెక్క చెప్పలే, ఎందుకంటే అది కూడా మనం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పప్పుతో పాటు మాంసం కూడా, గుడ్లు కూడా, పాలు, ఇవన్నీ పిల్లలకైతే పాలు కూడా, ఇవన్నీ కావాలి. అవన్నీ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే ఆరోగ్యంగా ఉండం. డాక్టర్లే చెప్తున్నారు కదా ఇవన్నీ ఉండాలి. మరి అవన్నీ కొనుక్కోవటానికి అయ్యే ఖర్చు ముందు లెక్కగట్టి మనం చదువుకోవటానికి, పిల్లలు చదివించటానికి, ఓ ఇల్లు ఏర్పాటు చేసుకోవటానికి, తర్వాత డాక్టర్ ఖర్చులు, ఆ తర్వాతనేమో మనకు కొంత ఇవి